కనమని చెప్పారు అంటున్నారు. సో నేనేమంటా అంటే ఒకసారి నిన్ను ఎవరన్నా మోసం చేస్తే ఆడి తప్పు, మళ్ళీ మోసపోతే నీది కదా. సెక్యులరిజం అనేది భుజాల మీద పెట్టుకునే ఎదవెవరు? ఎదవ ఒట్టెట్టుకునే ఎదవలే సెక్యులరిజం గురించి మాట్లాడతారు. కోవా బన్నం విషయంలో రియాక్ట్ అయిపోయి ఆడి కోవని ఆడి తినమన్నారు. కట్టమైసం ముందు ఎరిగిందాన్ని నేను కడుపుని తినమని చెప్పలేదు కదా. మీ బంధువే మీ మతస్థుడే కదా ఎరిగింది అని కడుపుని తిన ఆడు తయారు చేసింది ఆయన తినమన్నారు. కానీ దానికి చాలా మంది ప్రముఖులు సపోర్ట్ చేశారుగా. ఆ ప్రముఖులని నువ్వు అనుకుంటున్నావు అంతే, పోరంబోకులని నేను అనుకుంటున్నాను. సిమిలర్ గా లేదు కదా? నేను అనుకుంటాను, పోరంబోకులు మీరు అనుకుంటారు. సిమిలర్ గా లేదా? ప్రముఖుడు అంటే ఎవడు? ప్రముఖుడు అంటే ఎవడు? సెలబ్రిటీ. సెలబ్రిటీ అంటే ఇతరుల జీవితాల్లో సెలబ్రేషన్ తీసుకురావాలి, అంతేనా? ఆధార్ కార్డు లేనా ఓ జర్నలిస్టు కదా నువ్వు, ఈడెవడు నీకు తెలదు. సరే ఈయన చూస్తే డౌట్ గా ఉంది, ఆధార్ కార్డు ఉందో లేదో ఒకసారి అడగండి అని నువ్వు నన్ను అడిగావు. నువ్వే అడిగేసావు ఆధార్ కార్డు ఉందా అని. అడగచ్చా అడగకూడదా? నువ్వు అడగచ్చు. అడగకూడదంట. అసలు నువ్వెందుకు? ఎవరికి డౌట్ ఇస్తే అని అడగచ్చు. ఆధార్ కార్డు అడగాలే, అది టాపిక్ హైలైట్ అవ్వదు. వాడు మొహాన్ని ఏదో పెట్టుకుని ఆడి బండు ఆడు తినేస్తే వీడు పిలిచేసి 5 లక్షలు ఒకడు 5 లక్షలు ఒకడు అసలు విచిత్రం. ఇంకా బాగా రెసిన్ కలిపి పెట్టమని, రెసిన్ తెలుసా, బాగా ఉచ్చ కలిపి పెట్టమని, ఇది కలిపి పెట్టమని సిగ్గులే. కట్టమైసం ముందు ఏరిగిన యదవని పిలిచి గడ్డి పెట్టు నువ్వు సెలబ్రిటీ అయితే. కూరగాయల్ని కింద ఇలా ఇలా పావి పెడుతున్నాడే ఆయన పిలిచి గడ్డి పెట్టు నువ్వు సెలబ్రిటీ అయితే. ఆహారంలో ఉమ్ము ఉత్సాహ కలుపుతారేంట్రా దరిద్రులారా? కూరగాయల్ని డ్రైనేజీలో కడిగే దరిద్రుని పిలిచి గడ్డి పెట్టు సెలబ్రిటీ అయితే. చేతగాని రాజకీయాలు. అన్ని మతాలు సమానమని చెప్పు తెగుద్ది, నిజమని నిరూపిస్తే 10 లక్షలు 10 lakhs ఓపెన్లే. చేతగాని అదే సెక్యులరిజం అని చెప్తాడు. అదేందా? హిందువులే సెక్యులరిస్టులు కాకపోతే ఈ దేశంలో ఈ క్రైస్తవ ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేందా? భూమి మీద హిందువులు మాత్రమే సెక్యులరిస్టులు. ఓపెన్ గా చెప్పాడు ఓ క్రిస్టియన్. అఫ్ కోర్స్ మన పుట్టిన గొర్రె అనుకో. ఇంకొక క్రిస్టియన్ ఇది సెక్యులర్ కంట్రీ, మనం సెక్యులర్ కదా అది ఇది అన్నాడు. అంటే ఏ క్రిస్టియన్ నెవర్ బికమే సెక్యులర్ అని చెప్పాడు. ఏ ముస్లిం నెవర్ బికమే సెక్యులర్. అలాగే ముస్లిము క్రిస్టియను ఎప్పటికీ నాస్తికులు కూడా కాదు. ఈ ఎదవక్కడే బిల్డప్ బాబాయ్ గాడు. నేను దేవుణ్ణి నమ్మను సార్, నాకు దేవుడి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, వీడు సోది కబుర్లు చెప్తాడు. కాబట్టి ఈ ఎదవలే ప్రమాదం ఆడికంటే కూడా, గోబండు గారి కంటే కూడా ప్రమాదం. ఇంటి దొంగ వీడు ఇంటి దొంగ. అందుకని ఇంకా అసలు ఇక ఆ తర్వాత నుంచి కోవబండు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు తయారైనప్పటి నుంచి ఏ వార్త వచ్చినా సరే, అది నిన్న ఐసుని నాకేడు కదా ఓ బాలపంది మొన్నే అది ఎవరే ఈ జ్యూస్ పట్టుకెళ్ళి ఆడికి ఇవ్వండి అదే స్టేటస్. అదైనా ఆడు కూరగాయలు డ్రైనేజ్ లోకి అడిగాడు కదా, రే ఈ కూరగాయలతో ఆడికి వంట చేసి పెట్టండి ఇదే స్టేటస్. ఈ మధ్య బాగా వివాదం అయింది గురుగారు. అది కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక ఛానల్ ఎండి, అదేవిధంగా ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు, అందరూ తెలిసిన విషయమే, టీవీ5 ప్రతినిధి. సో ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషనో లేకపోతే అది ఏ వీడియోనో లేదు ఏదైనా కానివ్వండి, కానీ దీంట్లో మీరు నిష్పక్షపాతంగా చెప్పండి గురూజీ, అది ఏ వీడియో అయితే కేవలం ఇరికించారా, నిజంగానే ఆయనకు అటువంటి పరిస్థితి వచ్చిందా, అది ఒరిజినల్ వీడియోనా, దాని మీద ఏమనుకుంటారు అసలు? మీకు దాని మనకి తెలియదు, అసలు మనకి అది ఏమిటో తెలియదు. ఫస్ట్ విషయం. రెండో విషయం, మనుషులకి వ్యక్తిగత శీలం జాతీయ శీలం రెండు ఉంటాయి, ఓకేనా? ఉదాహరణకి మేము రాత్రులు తినాం, నైట్ ఫుడ్ తినరు, నీళ్ళు తాగుతాం లేదా ఏ జ్యూస్ తాగుతాం, అది కూడా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చాం కాబట్టి అయితే ఉత్త నీళ్ళతోనే ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి టిఫిన్ భోజనం చేస్తావు, టిఫిన్ చేస్తావు డెఫినెట్లీ, అది నీ వ్యక్తిగతం కదా. నువ్వు మమ్మల్ని అవమానించలే, ఇక్కడది మా వస్తువులు ఏమి ఎత్తుకెళ్ళలే, నీ మీద మేము అలిగేషన్ చేయడానికి లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి షార్ట్ వేసుకుని పడుకోవచ్చు, లుంగి కట్టి పడుకోవచ్చు, అవునా?
మాతో నువ్వు బాగానే ఉన్నావు కదా, అవునా? ఇది ఒక కోణం, ఓకేనా? దేవుడు సొమ్ము తినే ఎదవ ఎవడైనా ఎదవే, నేను చెప్పగలను. ఇది అన్ని పార్టీలో చెప్పాలి. ఇది నా కోరిక. చెప్పరు. నువ్వెవడవా మధ్యలోను చెప్పడా? నేను తీర్పిస్తావేంటి? చెప్పించాలి కదా మా కోరిక. నువ్వు అలా నీళ్లు పోసి చెప్తే మాకు తెలుసు, మాకు తెలదా నువ్వు చెప్పింది? మాకు తెలదా? మార్పు రావాలి కదా. మాకు తెలదా ఏంటన్నా విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కూడా షాక్ అయిన విషయం ఏంటంటే, భగవద్గీత విషయం ఆయన మాట్లాడింది ఈ దరిద్రులు కట్ చేసి పెడతారు కదా, చాలా హట్ అయ్యాను. ఎవరన్నా చూస్తే వస్తాడు, ఇలా ఇలా మాట్లాడారు నాయుడు గారు. ఏమిట్రా బాబు అనుకున్నా. తర్వాత విషయం ఏంటంటే, నేను ఒక కుక్కను అడిగాను, భగవద్గీత తప్పే ఉంది అన్నాడు. సరే నువ్వు తప్పే ఉంది అన్నావు కదా, అది ఫోటోలు తీసి పెట్టు, తప్పే ఉందో చెప్తాను అన్న. అందులో ఒక్క భగవద్గీత శ్లోకం లేదంట. అది విషయం. నీకు ఏమన్నా అర్థమైందా? నిమ్మకాయ సోడాలో ఏముండాలి మెయిన్ గా? అది లేదు. మరి అదే మరి ఏంట్రా ఈ భౌతికత విషయంలో ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అని చాలా వాడికి పెట్టాను. ఏం పెట్టానంటే, అది ఫోటో తీసి పెట్టరా అన్న. పల్సని పుస్తకం, ఎక్కడ శ్లోకం లేదంట. భగవద్గీత కనీసం ముఖ్యమైన శ్లోకాలు వేసి 54 పొండితే ఒక 12 ఇంకోటో 18 అధ్యాయులు, ఒక్కో దాంట్లో ఒక్కోటి భగవద్గీత సారం, సంథింగ్ లైక్ దట్ అలా పెట్టి ఎడ్యుకేట్ చేయడానికి ఇస్తే ఒక అందం ఉండేది. ఆ పుస్తకం చూస్తేనేమో పలసగా ఉంది, ఖర్చేమో కోట్లలో ఉంది. భగవద్గీత పేరుతో కూడా డబ్బులు తినేస్తే డయాలసిస్ ఏంట్రా, డై అయిపోతావు నువ్వు. తప్పు కదా. నా కోరిక ఏమిటంటే, 7 ఉన్నాం, మనం 7 సిగరెట్ తాగితే తొందరగా చచ్చిపోతాము. చెప్పండి. సిగరెట్ తాగితే తొందరగా చచ్చిపోతాము. ఇలా పెట్టి చెప్పు. జనం నిన్ను అనుకుంటారు సిగరెట్లు తాగితే తొందరగా. ఎందుకు చెప్పాం? మనం తాగం కాబట్టి. అదేనా? నేనేమంటా అంటే, మేము సాంప్రదాయని సుబ్బిని శుద్ధపోసని అనుకుంటున్నారా? ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకు వచ్చేసి, అది ఆపోజిషనా పొజిషనా దాంతో తేడా లేకుండా, ఇంక్లూడ్ సీఎం, డిసిఎం, ఎక్స్సీఎం అందరూ వచ్చేసి, స్వామివారి సొమ్ము తిన్నవాడు ఎవరైనా సరే దుమ్ము కొట్టిపోతాడు పోయిందా అని చెప్పేసి వెళ్ళిపోతుంది సార్. పరకామన్ని బయట కట్టడం ఎందుకని? బయట ఎందుకు కట్టాలి? బయట అక్కడ అన్నదానం ఎదురుగా ఉంది, ఎందుకంటావు? సొమ్ము తినేయడానికిగా. ఎంతది? పెద్ద 76,000, చాలా చిన్నది. దేవుడి సొమ్ము చిన్నదేంటి పెద్ద ఏంటండి? తినడం తప్పు కదా. శ్రీవారి సొమ్ము తిన్నవాడు ఏ పార్టీ వాడైనా ఏ కులవాడైనా మట్టి కొట్టుకుపోతాడో. నేను చెప్పాను కదా, నేను చెప్పిన దాన్ని అంగీకరించిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా ఓం అనండి. ఇలా అన్ని పార్టీలో అన్న ఈ వీడియో కింద, లేకపోతే మీరు కూడా మట్టి కొట్టిపోతారు. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా చేశారు సార్. అంటే వాళ్ళే చాలా ప్రచారం ఏం చేస్తారంటే, గతంలో ఎవరైతే గోరుట్ల మాధవ్ కానీ, అదేవిధంగా ఈ రాంబాబు, ఎవరైతే మన అంబటి రాంబాబు కానీ, ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసి కూడా ఎందుకు తప్పులు అవుతాయని ప్రశ్నిస్తున్నారు సార్. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? కాదు వారు ఆ పొజిషన్ లో ఉండి ఆ పొజిషన్ కి కలంకం తీసుకొస్తే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఓకేనా? దేవుడు సొమ్మే ఉన్నది విన్నారా? అనైతికంగా ఉన్నారా? అవినీతి చేశారా? లేదుగా. ఆయన మంచినీళ్ళు కూడా ఆయన కొడుకులేదు అవుతున్నారు, అవునా కదా? వారు ఒక నిజం అనుకుంటే దాని మీద చర్య ఎవరు తీసుకోవాలి? ఎవరు ఆయన్ని పెట్టారో వాళ్ళు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అది ఎవరు అడగాలి? ఎవరు అలా లేరో అలా అడగాలి కదా. బురద గురించి పంది మాట్లాడకూడదు. ఎందుకని? పంది ఉండేది బురదలో కాబట్టి కదా. సో తిరుమల విషయంలో ఎలా తిరుమలని స్ట్రాంగ్ గా ఉంచాలి,
శుభ్రంగా ఉంచాలి, ఎలా తిరుమలలో సంస్కరణలు చేపట్టాలి, ఆ సొమ్ము ఇతరులు పాలు కాకుండా ఎలా కాపాడాలి, ఆ శాంక్టిటీని ఎలా కాపాడాలి, ఈ విషయంలో మనం ఆలోచించేయాలి. అంతేగాని ఊరికే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే దరిద్రుడు ఏ పార్టీ వాడైనా మాకు అక్కర్లేదు. ఈశ్వరుడి సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయాలి. మీరు అన్ని మతస్థులు